గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని కోరస్ అనే పాఠం చెప్పుకుందాం. రాసిన వారు సలంద్ర లక్ష్మీనారాయణ. చదవండి, ఆలోచించి చెప్పండి శీర్షికలో ఇచ్చిన కవితను చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంస తూలికాలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగాలొక చోట, వాసన నూనియలొక చోట, మాసిన తలలు ఇంకొక చోట, కమ్మని చెకిలాలొక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట. రాసిన వారు కాళోజీ. ఈ కవిత వరుసలు పంక్తులు ఏ విషయం గురించి చెప్తున్నాయి? పైది సంఘంలో జరిగే పరిస్థితులను గురించి చెప్తున్నాయి. అంటే ఇక్కడ ఏమున్నాయి? అన్నపురాసులు ఒక దగ్గర ఉన్నాయి, ఆకలి ఇంకొక దగ్గర ఉంది. అన్నపురాసులు ఉన్న చోట ఆకలి లేదు. అంటే బాగా ధనవంతుల దగ్గర ధనం ఉంది, వాళ్ళ దగ్గర అన్నం ఉంది, కానీ తినే అంత ఆరోగ్యం వాళ్ళకి లేదు అనే విధంగా చెప్తున్నాడు. అలసిన దేహాలకు ఏం కావాలి? అలసిపోయిన తర్వాత మనకు విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ శరీరం పునరుత్తేజితం అవుతుంది. కడుపు నిండా తిండి కావాలి, ఓదార్పు కావాలి, శ్రమ పడితే గుర్తింపు కావాలి అని చెప్తున్నాడు కవి. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఇంకొక చోట. అంటే మీకేం అర్థమైంది? అంటే ఆకలి లేని వాడి దగ్గర అన్నం ఉంది, ఆకలి ఉన్న వాడి దగ్గర అన్నం లేదు. అంటే ధనవంతులకు రకరకాల జబ్బులతో వాళ్ళు ఏదంటే అది తినలేకపోతున్నారు. అన్ని తినగలిగిన వాడికి అవి ఆహార పదార్థాలు దొరకట్లేవు. అంటే ఏవైతే అవసరమో అవి వాళ్ళ దగ్గర లేవు, అవసరం లేని వాళ్ళ దగ్గర ఉన్నాయి అని కవి భావన. కమ్మని చెకిలాలు ఒక చోట, గట్టి దౌడలు ఇంకొక చోట అని కవి అన్నాడు. ఆ ఉద్దేశం ఏమిటి అంటే, చెకిలాలు కమ్మని సకినాలు, మురుకులు మొదలైనవి అవి తినాలంటే పండ్లు గట్టిగా ఉండాలి కదా. మరి అంటే ఏదైతే అవసరమో అది లేదు అని అర్థం. అంటే సకినాలు ఉన్న దగ్గర తినేవాళ్ళు లేరు, తినేవాళ్ళు ఉన్న చోట సకినాలు లేవు అని. అంటే ఉపయోగం లేని చోట సంపదలు పోగుపడుతున్నాయి, ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గర సంపద లేదు అని కవి ఉద్దేశం, పాఠం ఉద్దేశం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనల మీద విద్యార్థికి ఒక అవగాహన కలిగి ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటట్లు చేయడం ఈ పాఠం ఉద్దేశం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అందులో ఏది మంచి ఏది చెడు అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ పాఠం ద్వారా మనలో ఆ విచక్షణ అనేది ఇంకొంచెం మేలుకుంటుంది అని ఈ పాఠాన్ని ఈనాటి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టారు. ప్రక్రియ వచన కవిత. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందింది. దీనికి ఛందో నియమం ఏమీ ఉండదు, స్వేచ్ఛా కవిత్వం. ఇది కొంచెం మంచి పదాలను ఉపయోగించి వినే వాళ్ళకి అవగాహన అయ్యేలాగా ఉండాలి. వచన కవిత భావం ప్రధానంగా కవితాత్మకమైన పదాలతో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం. అంటే తను తీసుకున్న వస్తువును వ్యక్తీకరించడం, దాని గురించి తన భావాలు తెలియజెప్పడం, భాష, ఇవి ప్రధానంగా ఉంటాయి కవితలో. ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ గారు రాసిన చావు గీతం కవితా సంకలనంలోనిది. కవి పరిచయం. ఈయన కాలం 1956, 1986. సలంద్ర లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ పట్టణంలో జన్మించాడు. చిన్నతనం నుంచే హేతువాద దృష్టి ఉండేది ఆయనకి. వేడి గాలి కవితా సంకలనం ద్వారా తన మొట్టమొదటి కవితా సంపుటిని అందించాడు. 1979లో ఈయన రచించిన చావు గీతం కవితా సంపుటి సంచలనాన్ని సృష్టించింది. దళిత సాహిత్య ఉద్యమానికి ఇది పునాది అని చెప్పుకోవచ్చు. ఈ కవితలో సలంద్ర రచించిన దళిత మేనిఫెస్టో అనేది ప్రధానమైన కవిత. విద్యార్థులకు సూచనలు. ప్రవేశిక చదవండి, పాఠంలోని విషయాన్ని ఊహించండి. పాఠం చదివి కఠినమైన పదాల కింద గీత గీసి పుస్తకం చివర ఇచ్చిన పద విజ్ఞానం నుండి అర్థాలను సేకరించి రాయండి. ప్రవేశిక. వాస్తవాలు కఠినంగా ఉంటాయి. నిజం ఎప్పుడైనా కొంచెం వినడానికి కటువుగానే అనిపిస్తుంది. కొత్తదనాన్ని సంఘం హర్షించదు, స్వాగతించదు తొందరగా. అయినా సరే వాటిని మళ్ళీ మళ్ళీ మనం చెప్తూ ఉంటే, ఆచరిస్తూ ఉంటే దాన్ని గుర్తిస్తుంది సమాజం. ఆ తర్వాత కూడా మనల్ని అనుసరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ నిజం తెలిసిన కవి తన పాటకు, అంటే నేను మొట్టమొదట ఒక మార్పు అనేది మొదలు పెడుతున్నాను, ఆ మార్పును సమాజం తప్పకుండా ఫాలో అవుతుంది, కోరస్ అందిస్తుంది అని కవి ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. అదేంటో మనము ఈనాడు తెలుసుకుందాం. నేను
భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను పువ్వుకి ముళ్ళకి భేదం చెప్తే వీళ్ళు కోపడతారు. భూమికి ఆకాశానికి ఉన్న సంబంధాన్ని చెప్తే వీళ్ళు నవ్వుతారు అంటున్నారు. అంటే భూమి ఆకాశం ఎంత దూరంగా ఉన్నా వాటి సహజ సంబంధాన్ని గుర్తించాలి మనం. ఇంకా పువ్వుకి ముళ్ళకి తేడా ఉంది అని చెప్తే వీళ్ళ కోపం వస్తుంది. ముళ్ళు పువ్వు తేడా ఉంటుంది, ముళ్ళు కఠినమైనది, తేడా ఉంది అని అంటే కోప్పడతారు వీళ్ళు. అంటే ఏదైనా నిజాన్ని చెప్తే తొందరగా అంగీకరించరు. నేను ప్రవాహానికి నిశ్చలతకు రూపం కల్పిస్తే వీళ్ళు ససేమిరా ఒప్పుకోరు. నేను ఆలోచనకి ఆచరణకి అర్థం చెప్తే వీళ్ళే అపార్థం చేసుకుంటారు. నీటి ప్రవాహంలోనే చైతన్యం, కదలని నీరు. నీటి ప్రవాహం అంటే నీళ్లు ప్రవహిస్తూ ఉంటే అందులో ఉన్న మలినాలన్నీ కిందికి వెళ్ళిపోయి పైన స్వచ్ఛమైన నీరు, కొంత దూరం వెళ్లే వరకు స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది. మరి నిలిచి ఉన్న నీళ్ళల్లో ఎలా అయితే మనము వాటిల్లో మురికిగా అయ్యాయి అనుకోండి, ఆ మురికి అలాగే ఉంటుంది. మరి దానికి దీనికి తేడా ఉంది కదా. అలా చెప్తే వీళ్ళు ఏమంటారు? ఒప్పుకోరు, ససేమిరా ఒప్పుకోరు. ఆలోచనకి ఆచరణకి ఆలోచనలు మనకు ఎన్నో ఉంటాయి, కానీ మనం ఎన్నో చెప్తాం, ఎదుటి వాళ్లకు చాలా సలహాలు ఇస్తూ ఉంటాం. మనం వాటిని ఆచరించినప్పుడు ఎదుటి వాళ్లకు మనము ఆదర్శం అవుతాం. ఏదైనా ఒక పని చెప్పడం వేరు, మనము చేసి చూపించడం వేరు. మనం చేసి చూపిస్తే ఆదర్శప్రాయులం అవుతాం. కానీ అలా చెప్తే వీళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటారు. నేను మేధస్సుకి మూర్ఖత్వానికి సామ్యం చూపితే వీళ్ళు నా మీద రాళ్ళు విసురుతారు. నాకు తెలుసు, నేను మీ ముఖాలు చూసుకోండి అంటూ ప్రతిబింబం చూపిస్తే వీళ్ళు ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా పగలగొట్టేస్తారు. మూర్ఖుడికి తెలివితేటలు కలవాడికి పోలికలు ఉంటాయి. ఎందుకంటే మూర్ఖుడు తాను చెప్పిందే కరెక్ట్ అంటాడు, వేరే వాళ్ళ మాట వినడు. తెలివిగల వాడు కూడా ఏం చేస్తాడంటే, నాకు తెలిసింది, నేను ఆల్రెడీ చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు అంటాడు. ఎవరు చెప్పినా వినడు. వాళ్ళిద్దరికి పోలికలు ఉంటాయి కొన్ని. ఆ విధంగా నేను వాళ్ళిద్దరూ ఒకటే అంటే, మూర్ఖుడు తెలివిగలవాడు ఒకటి ఎలా అవుతారు అని నా మీద రాళ్ళు విసురుతారు. మీరేంటో తెలుసుకోండి అని ఒక అద్దం వాళ్ళకి ఇస్తే వాళ్ళ ముఖం చూసుకొని వాళ్ళే ఇది తప్పు అని ఆ అద్దాన్ని ముక్కలు చెక్కలుగా చేస్తారు. ఏదైనా మనలో ఉన్న తప్పులను ఎవరైనా చూపించారనుకోండి, మనకు నచ్చదు. అది మనకు తెలుసు మనం ఏంటి అని, కానీ దాన్ని మనం ఒప్పుకోము. నేను గొంతెత్తి ఒంటరిగానే పాట పాడినా మాట్లాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నేను ఎవరి కోసము చూడకుండా నా అంతటా నాకు వచ్చిన పాటలు నేను పాడుతూ ఉంటాను. పాడుతుంటే నా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తారు. అంటే నేను ఏదైనా మార్పు మొదలు పెట్టాను అనుకోండి, నన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. నేను ఒంటరిగా ఆలోచనలలో ఊరికే ఊసిపోక పరుగులు తీస్తే నన్ను పిరికి వెదవనని, మూర్ఖున్నని చూపుడు వేళ్లతో చంపేస్తారు. నేను మాట్లాడే మాటలు, నా పాటలు, నా చేష్టలు ఆపాలని వీళ్ళు చూస్తారు. అయినా సరే కవి ఏమంటున్నాడు? నా మాటలు, పాటలు, నా చేష్టలు వీళ్ళు అంగీకరించకపోయినా నేనేం భయపడను అంటున్నాడు కవి. సమాజం ఆ విధంగా, నేను ఇటు అటు నడుస్తూ ఉంటాను. అలా నడుస్తూ ఉంటే వాళ్ళు నన్ను ఏమంటారంటే పిరికి వాడినని, మూర్ఖుడిని అని ముద్ర వేస్తూ ఉంటారు. నేను వాళ్ళ మాటలు లెక్క చేయను అని కవి అంటున్నాడు. అయినా నాకు తెలుసు, రేపు వీళ్ళే నా పాటకి కోరస్ అందుకుంటారు. నాకు భయం లేదు. నేను నేడు ఈ పాట ఒంటరిగానే పాడుకుంటాను. అయినా ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నారు కదా, నన్ను పాడకుండా మాట్లాడకుండా నేను ఏదైనా మార్పులు తీసుకుని వస్తూ ఉంటే వాటిని ఆపాలని చూస్తున్నారు కదా, వీళ్ళే భవిష్యత్తులో నా పాటకి కోరస్ అవుతారు. నేను అనుసరించిన బాటలోనే వీళ్ళు నడుస్తారు అని కవి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాడు. అయినా సరే నాకేం భయం లేదు, నేను నేడు ఒంటరిగానే పాడుకుంటాను, నేను ఒక్కడిని అయినా సరే నేను పాడుకుంటాను అని అంటున్నాడు కవి. సారాంశం చూడండి. సమాజం కొత్త ధోరణులను, వాస్తవాలను అంత తొందరగా అంగీకరించదు. ఆ విషయాన్ని గురించి ఆ కవి ఆవేదన వ్యక్తం చేస్తూ పలు విధాలుగా తన ప్రశ్నలను, సందేహాలను కోరస్ కవితలో లేవనెత్తుతాడు. భూమికి ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉన్నా వాటికున్న సహజ సంబంధాన్ని గుర్తించాలి. పూలకున్న సౌకుమార్యాన్ని, ముళ్ళకున్న కాఠిన్యాన్ని గ్రహించాలి. నీటి ప్రవాహంలోని చైతన్యానికి, నీటి స్తబ్దతకు గల తేడాను అర్థం చేసుకోవాలి. ఏవేవో చేయాలనుకునే ఆలోచనలకు, ఏమీ చేయలేని తనానికి మధ్య గల స్థితిని తెలుసుకోవాలి.
ఇవేమీ అంగీకరించకుండా, తెలుసుకోకుండా కోపంతో అపార్థం చేసుకోవద్దని కోరుతున్నాడు కవి. మార్పులను గుర్తించలేని మేధావులను పునరాలోచన చేయమంటే తననే నిందిస్తారని వాపోతాడు కవి. ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహించలేని వాళ్ళు, ప్రజల పక్షం నిలబడని వాళ్ళు నిజమైన మేధావులు కాదనే సత్యాన్ని గ్రహించమంటున్నాడు కవి. కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల భావాలను గొంతెత్తి పాడతానంటున్నాడు. తన పాటను అడ్డుకోవాలని, తన మాటను అణిచివేయాలని చూసే వాళ్లకు భయపడనంటాడు. పిరికివాడిగా, మూర్ఖుడిగా ముద్ర వేసిన లెక్క చేయనంటున్నాడు కవి. నిజానికి తన పోరాటం, వాదన వ్యక్తుల మీద కాదని పనికిరాని వ్యవస్థల మీదనే అని తెలుపుతాడు. భవిష్యత్తులో తనను వ్యతిరేకించిన వాళ్లే వాస్తవాన్ని గ్రహించి తన మాటతో ఏకీభవిస్తారని, తన పాటతో గొంతు కలుపుతారని, అంటే కోరస్ అందిస్తారని ఆశావహ దృక్పథాన్ని వెల్లడిస్తాడు. అప్పటి వరకు తను ఒంటరిగానే భయం లేకుండా తన భావనలను ప్రకటిస్తానని ఆత్మవిశ్వాసంతో పలుకుతాడు కవి. ఈ విధంగా మనము కోరస్ పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో మనము ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు చెప్పుకుందాం. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులతో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.